సునీత గారు ఈరోజు ఇంత డల్గా విచారంగా కూర్చున్నారు? ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్ ఏవేవో పథకాలు పెట్టింది, కానీ ఏ పథకాలు మాకు రాలేవు. మా అమ్మ పథకాలు పెట్టింది, మా అమ్మకు రాలేదు. నేను పెట్టినా నాకు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు పెట్టినాం, మా అమ్మకు రాలేదు, నాకు రాలేదు. అప్డేట్ అయిందని చూపిస్తుంది, మళ్ళీ ఏవి లేవు అని చెప్తున్నారు. ఉమ్, లేనోళ్ళకే ఇస్తున్నారు కదా, మరి అందరం లేనోళ్ళమే, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. ఎందుకు అట్లా? ఫ్రీ కరెంట్ అన్నారు, ఇంకా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మా పిల్లలు చదువుకోవాలంటే ఉన్నోళ్ళం కాదు. మళ్ళీ మా ఆయనకి జీతం తక్కువ. ఎప్పుడు ఉన్నోళ్ళం అయితే మాకు ఎప్పుడు సొంత ఇల్లు వస్తుంది? గవర్నమెంట్ ఇల్లు అన్నప్పుడు లేనోళ్ళకే కదా ఇస్తున్నది. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినాం, ఎప్పుడూ లేదు, రావట్లేదు. వాళ్ళు పెట్టినప్పుడే వస్తుంది అని అంటారు. మరి సునీత గారు ఈరోజు ఇంత డల్గా విచారంగా కూర్చున్నారు? ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్ ఏవేవో పథకాలు పెట్టింది, కానీ ఏ పథకాలు మాకు రాలేవు. మా అమ్మ పథకాలు పెట్టింది, మా అమ్మకు రాలేదు. నేను పెట్టినా నాకు రాలేదు. ఇందిరమ్మ ఇల్లు పెట్టినాం, మా అమ్మకు రాలేదు, నాకు రాలేదు. అప్డేట్ అయిందని చూపిస్తుంది, మళ్ళీ ఏవి లేవు అని చెప్తున్నారు. లేనోళ్ళకే ఇస్తున్నారు కదా, మరి అందరం లేనోళ్ళమే, ఉన్నోళ్ళకే ఇస్తున్నారు. ఎందుకు అట్లా? ఫ్రీ కరెంట్ అన్నారు, ఇంకా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మా పిల్లలు చదువుకోవాలంటే ఉన్నోళ్ళం కాదు. మళ్ళీ మా ఆయనకి జీతం తక్కువ. ఎప్పుడు ఉన్నోళ్ళం అయితే మాకు ఎప్పుడు సొంత ఇల్లు వస్తుంది? గవర్నమెంట్ ఇల్లు అన్నప్పుడు లేనోళ్ళకే కదా ఇస్తున్నది. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినాం, ఎప్పుడూ లేదు, రావట్లేదు. వాళ్ళు పెట్టినప్పుడే వస్తుంది అని అంటారు. మరి టీవీలోనేమో ఇట్లా ప్రచారాలు వస్తాయి. ఇంకా